ఈ వీడియో చూడకుండా మీరు ట్రైన్ టికెట్స్ ఫర్దర్‌గా బుక్ చేయకండి. నాకు తెలిసిన చాలామంది ఈ థర్డ్ పార్టీ యాప్స్‌ని యూజ్ చేసుకుంటూ టికెట్స్ బుక్ చేస్తూ ఎక్కువ ప్రైస్ పే చేస్తున్నారనమాట. వారందరి కోసమే ఈ వీడియో. సో, ఈ వీడియోలో మనం ఈ థర్డ్ పార్టీ యాప్స్‌ని యూజ్ చేసుకుంటూ అతి తక్కువ ప్రైస్‌లో మనం ఏ విధంగా మన టికెట్‌ని పర్చేస్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. యూ విల్ గెట్ ఆల్ ద డీప్ ఇన్సైట్స్. సో, ఇది కన్ఫర్మ్ టికెట్ యాప్. సో, మనకు ఓపెన్ చేయంగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఒంగోలు టు విశాఖపట్నం వెళ్దాం అనుకుంటున్నాం 17 సెప్టెంబర్. సో, ట్రైన్స్ని సర్చ్ చేసాము. స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే ఇది టైం వైజ్ అనమాట. సో, క్రొనాలజికల్ ఆర్డర్లో ఉంటుంది. మార్నింగ్ 12కి, తర్వాత 10, 1 o'clock, 2 o'clock ఇట్లా క్రొనాలజికల్ ఆర్డర్లో ఉంటుంది. సో, నేను నైట్ ఇక్కడ నాకు టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి లేదు. ప్రజెంట్ అయితే మనం థర్డ్ ఏసీ టికెట్ అవైలబిలిటీ 4 ఉంది. దీనికి ప్రైస్ 835 రూపీస్ చూపిస్తుంది. బట్ ఫైనల్గా వెళ్ళేసరికి థర్డ్ పార్టీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అనాలిసిస్ ఈజ్ ఆఫ్ యూస్కి ఎక్స్ట్రా ప్రీమియం అనేది ఛార్జ్ అవుతుంటుంది అనమాట. అది ఎంత అనేది చూద్దాం. సో 835 రూపీస్ ఇక్కడ మనం బుక్ చేస్తున్నాము. సో నెక్స్ట్ బేసిక్ అనమాట, అంటే ఇంక ఎక్స్ట్రా పేమెంట్స్ ఏమీ లేకుండా ఉంటే ఎంత ప్రైస్ అవుతుంది అంటే 835 రూపీస్ది మనకి 911 రూపీస్ అవుతుంది. ఇదే థింగ్ మనం తక్కువ ప్రైస్లో చేయాలంటే ఐఆర్సిటీసీ యాప్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో దాంట్లో ప్రైస్ ఎంత ఉందనేది చూద్దాం. ఇది ఐఆర్సిటీసీ వెబ్సైట్. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం ఒంగోలు టు విశాఖపట్నం సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ టికెట్లో చూసినట్లయితే ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్లో ఉండదు. మనం రెస్పెక్టివ్ ట్రైన్ ఎక్కడుందనేది మనం చూస్ చేసుకోవాలి. సో 11:55 ట్రైన్ మనం ఇందాక చూస్ చేసాం. ఇందులో కూడా అవైలబుల్ టికెట్స్ 4, అందులో కూడా అవైలబుల్ టికెట్స్ 4. ప్రైస్ ఈస్ 835 రూపీస్. ఇక్కడ 4 టికెట్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ అమౌంట్ 858.6, కానీ ఇందాక మనం చూసింది 911 రూపీస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే మనం ఐఆర్సిటీసీలో కన్వీనియన్స్ ఫీ కేవలం 23.60 మాత్రమే పే చేస్తాము. వేరాజ్ కన్ఫర్మ్ టికెట్లో కన్వీనియన్స్ ఫీ 35.4 పే చేస్తూ ప్లస్ ఏజెంట్ సర్వీస్ ఛార్జెస్ 39.99 అనేది ఎక్స్ట్రా పే చేస్తాం అనమాట. సో దీనివల్ల మనం ఆల్మోస్ట్ 52 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేస్తాం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసినప్పుడు. ఒక్క ఇండివిజువల్ టికెట్కి మనం 52 రూపీస్ మనం సేవ్ చేయొచ్చు. అదే 10 ఇండివిజువల్ టికెట్స్కి ఆల్మోస్ట్ 520 రూపీస్ మనం సేవ్ చేస్తాం. సో మనం ఈ విధంగా థర్డ్ పార్టీ యాప్స్ యొక్క అనాలిసిస్ని యూజ్ చేసుకుంటూ మనం ఐఆర్సిటీసీ యాప్ని యూజ్ చేసుకొని తక్కువ అమౌంట్తో మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు కన్ఫర్మ్ టికెట్లో ట్రావెల్ గ్యారంటీ అనేది ఒకటి చూసాం కదా. సో ఆ ట్రావెల్ గ్యారంటీ ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, జనరల్ వెయిటింగ్ లిస్ట్, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్, పీక్యూడబ్ల్యూఎల్ అంటే పూల్డ్ కోటా, రిమోట్ వెయిటింగ్ లిస్ట్, ఇవన్నీ ఏంటి, దీనిలోంచి మన టికెట్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.